హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1187. ఈరోజు డేట్ 23 ఫిబ్రవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక భారీ డీల్ చెప్తాను. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇది మన ఇండియాలో లాంచ్ అయిన రోజు ప్రైజు 3,999 రూపాయలు. ఫస్ట్ డే ఫస్ట్ సేల్లో వీళ్ళు 3,499 రూపాయలకి ఇచ్చారు. అండ్ ఈరోజు అమెజాన్లో మీకు ఇది 1,499 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అంటే లాంచ్ అయిన ప్రైస్కి దగ్గరగా 2,500 రూపాయలు సేవ్ అవుతాయి అనమాట. భారీ లూట్ డీలు. సో ఎవరైతే ఒక స్మార్ట్ వాచెస్ లాంటి కొనుక్కుందాం అనుకుంటున్నారో ఇది వీళ్ళకి ఖచ్చితంగా ఒక సూపర్ లూట్ డీల్ అవుద్ది. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. ఇది కూడా లైట్నింగ్ డీలే. సో అందుకని కొంచెం ఛానల్ యాక్టివ్గా ఉండండి, ఇలాంటి లూట్ డీల్స్ అనేవి లూట్ చేసేయండి. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ GT3 చైనీస్ రియల్మీ GT Neo 5 240 వాట్స్ ఫోన్ ఉంది కదా. సో దీన్ని మన ఇండియాలో కూడా టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఈ ఫోన్లో అవైలబుల్గా ఉన్న కలర్స్, బ్యాక్ సైడ్ ఆ రెక్టాంగులర్ రింగుకి సంబంధించిన డిజైను, బ్యాక్ ప్యానల్ డిజైను, అలాగే ఛార్జర్ 240 వాట్స్కి సంబంధించిన ఛార్జర్ డిజైను, ఇలాంటివి చాలా వరకు ఇమేజెస్ అనేవి షేర్ చేశారు. నేను అనుకోవడం ఇది మార్చ్ 1st or 2nd వీక్లో మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ హడావుడి కూడా మొదలుపెట్టారు. సో ఈ ఫోన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఫోనే. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉన్న ఫోన్ అనమాట. నేను ఆల్రెడీ రెడ్మీ డిస్కవరీ ఎడిషన్ ఉంది కదా 210 వాట్స్ది, అది వాడుతున్నాను. జస్ట్ 9 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. నాకు మాత్రం అది భలే అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ హర్రీలో ఉంటాం మనం, అండ్ నేను డీల్స్ ఎక్కువగా రాస్తూ ఉంటాను కదా, బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకే ఇలాంటి టైంలో నాకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రియల్మీ వాళ్ళ 240 వాట్స్ ఇంకా కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. సో అది చూడాలి ఎలా ఉంటుంది అనేది. మేబీ మనం మార్చ్ మంత్లోనే మన ఇండియాలో దాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు ఈ GT Neo 5 అంటే చైనాలో GT Neo 5 కదా, దాంట్లో ఒక లోవర్ వేరియంట్ని కూడా తీసుకురావచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అనమాట. రియల్మీ GT Neo 5 Lite అనే పేరుతో దీన్ని తీసుకురావచ్చు. మేబీ ఇది మన ఇండియాలో వేరే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కూడా బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. షామీ MIUI14 మన ఇండియాలో 27వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఇది ఇండియా స్పెసిఫిక్ వర్షన్ అని చెప్తున్నారు. అంటే ఇండియాలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేస్తారనమాట. అండ్ కొత్తగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుందని రకరకాలుగా వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి అది ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఫుల్ వర్షన్ మన ఇండియాలో వస్తుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే చైనీస్లో మనకు ఐకాన్స్ డిజైన్ చేసుకోవడం చాలా స్టైలిష్గా ఉంటుంది. కానీ అది రీసెంట్గా పోకో X5 Pro ఇలాంటి ఫోన్స్కి రెడ్మీ Note 10 కూడా వచ్చినట్టుంది, Note 10 ఏమో. సో ఇలాంటి ఫోన్స్కి వచ్చినప్పుడు ఆ ఫీచర్స్ ఏవి కనిపించట్లేదు. సో ఇప్పుడైనా వీళ్ళు ఫుల్ వర్షన్లో తీసుకొస్తారా లేదా అనేది వెయిట్ చేయాలి. సో 27వ తారీఖున మన ఇండియాలో MIUI14 లాంచ్ అవుతుందంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్ అన్నిటికి కూడా వీళ్ళు అప్డేట్ని విత్ ఇన్ షార్ట్ టైంలో రోల్అవుట్ చేస్తారు. సో రెడ్మీలో చూసుకుంటే రెడ్మీ Note 12 సిరీస్ మొన్న లాంచ్ అయింది కదా, సో వాటికి అప్డేట్ వెంటనే ఇస్తారు. అలాగే షామీ 12 Pro ఆల్రెడీ వచ్చేసింది. అలాగే షామీ MI11 Lite NE, షామీ 11T Pro ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి కొన్ని ఫ్లాగ్షిప్స్కి, కొన్ని మిడ్ రేంజ్ ఫోన్స్కి అయితే వీళ్ళు అప్డేట్ విత్ ఇన్ షార్ట్ టైంలో రోల్అవుట్ చేస్తారు. ఇక పాత ఫోన్స్కి అయితే మెల్లమెల్లగా వీళ్ళు రోల్అవుట్ చేసుకుంటూ వస్తారనమాట. నెక్స్ట్ మనకి ఉబర్ నుంచి ఉబర్ యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ చాలా వరకు మారిపోయింది. ఇది ఒక పెద్ద అప్డేట్ అని చెప్తున్నారు వీళ్ళు. చాలా వరకు ఇంటర్ఫేస్ కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరైతే ఉబర్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వస్తుంది. హైదరాబాద్లో ఇలా అన్ని సిటీస్లో ఉంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మాలాగా అడవుల్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ఉబర్లు ఉండవు, కాలినడక లేదంటే బైక్ మీద పోయి రావాలి. సో ఎనీవేస్ ఉబర్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది వాడుతున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో వన్ప్లస్ NOD 3ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ వన్ప్లస్ NOD 3లో మీకు 6.72 ఇంచెస్ వరకు ఫుల్ HD+ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ది 9000 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్, కలర్ వాయిస్ ఆక్సిజన్ వాయిస్తో ఇది రాబోతుంది అనమాట. ఈ వన్ప్లస్ NROD 3 ఈ NROD 3 మొబైల్ అనేది వెరీ సూన్ రాబోతున్నాడు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 12 4G ఎడిషన్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో మేబీ G99 ప్రాసెసర్ ఇలాంటిది వాడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించిన iPhone 15 Pro అంటే అప్కమింగ్ 15 Proకి సంబంధించిన క్యాడ్ రెండర్స్ ఈరోజు బయటకు వచ్చినాయి. రీసెంట్గా కొన్ని లీక్స్ వచ్చినాయి కదా, లీక్స్ని బేస్ చేసుకొని ఈ క్యాడ్ రెండర్స్ అనేవి డిజైన్ చేస్తారనమాట. Type-C పోర్టు, బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. సో ఇక రకరకాల ఫీచర్స్తో ఇదైతే రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి JBL నుంచి JBL వాళ్ళు ఈరోజు ఒక 2 TWS బడ్స్ మన ఇండియాలో సైలెంట్గా లాంచ్ చేశారు. ఒకటి JBL వేవ్ బడ్స్, రెండోది JBL వేవ్ బీమ్ అనమాట. వేవ్ బడ్స్ 3999, వేవ్ బీమ్ ఏమో 4999 రూపాయలు పెట్టారు. సో ఎవరైనా JBL ఎక్కువగా TWS కోసం వెతుకుతుంటే వీళ్ళు ఒకసారి చూసుకోండి. అమెజాన్లో ఇవి మీకు సేల్లోకి అయితే రానున్నాయి. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక పజిల్ గేమ్ ఉంది, 390 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు రియల్మీ కోకోకోలా ఎడిషన్కి సంబంధించిన వీడియో చేశాను అండ్ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. కొంచెం వెరైటీగా ట్రై చేశాను షార్ట్ వీడియో. ఆ ట్రై ఎలా ఉందో చెప్పండి, ఖచ్చితంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో లేదా ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వెళ్ళండి, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి అండ్ ఒక వీలైతే ఒక కామెంట్ రాయండి, మీ ఫీడ్బ్యాక్ కూడా రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.